మేమేమంటున్నామంటే ఈ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పడం లేదు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఈరోజు మీరు ఈ రాజకీయ కక్షల కోసమే మిమ్మల్ని ముఖ్యమంత్రి వాడుతూ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు ఇదే అధికారులు ఉన్నారు, ఈరోజు కూడా అదే అధికారులు ఉన్నారు. ఉదాహరణకు ఎంత ఘోరమైన కక్షపూరితమైన వ్యవహారం నడుస్తుందంటే అసలు ఒక్కసారి హాస్యాస్పదం అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఈయన సాయిరెడ్డి కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్, 80 సంవత్సరాల వృద్ధుడు. ఈయన గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు సాయిరెడ్డి. ఇలా కొండారెడ్డిపల్లి ఎట్లయిపోయిందంటే ఒక మృత్యుకోరంగా, అంటే ఏమంటారు, ఒక విముక్తి ప్రాంతంగా మారింది. ఒక హైతీ లాగానో లేకపోతే ఒక గ్వాటమాలా లాగానో మారింది. ఎవరు పోయినా వాళ్ళని తనుడే, లేకపోతే పోలీస్ కేసులు పెట్టుడే. ఆవుల సరిత, విజయారెడ్డి అని 2 జర్నలిస్టులు ఆ గ్రామంలో రైతులకు రుణమాఫీ వస్తున్నదా, అయ్యిందా, కాలేదని తెలుసుకోవడానికి పోయాను. ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం కాబట్టి వాళ్ళను ఘోరంగా హింసించి వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకుంటే, వాళ్ళను ఊరు నుంచి తరిమేస్తే, వాళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తే, వాళ్ళు లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే గమ్మత్ ఏందయ్యా అంటే ఉల్టా వాళ్ళ మీదనే కంప్లైంట్ పెట్టి వాళ్ళ మీదనే కేసు పెట్టిండ్రు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఈయన రేవంత్ రెడ్డి సోదరులే నా మరణానికి కారకులు అని చెప్పి ఒక సూసైడ్ నోట్ రాసిండండి. ఆయన ఒక మృతుడు చనిపోయే ముందు చక్కగా సోదస్తురితోని సూసైడ్ నోట్ రాసి దాన్ని చాలా క్లియర్గా మరి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల మీద నింద మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుటకు పూనినారు అని చెప్పి చాలా క్లియర్గా రాసింది. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, క్రైమ్. ఎందుకు దీని మీద మరి డీజీపీ గారు మాట్లాడలేదు? నేను పొద్దున ఒక ఉన్నతాధికారితో మాట్లాడినా, ఏమయ్యా మరి ఇది అయింది కదా, మరి సాయిరెడ్డి కేసులో రేవంత్ రెడ్డి బ్రదర్స్ను ఎందుకు నిందితులుగా చేర్చడం లేదంటే, మేము ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించినాం సార్, ఈ రైటింగ్ సాయిరెడ్డిదో కాదో తెలుసుకుందామని. ఫోర్జరీ కేసుకి ఎట్లయినా చాలా టైం పడుతుంది కదా సార్ అంటారు. మరి నేను అడుగుతున్నా, మన్నె క్రిషాంక్ విషయంలో ఎందుకు 15 నిమిషాల్లోనే కథమైంది ఫోర్జరీ? మన్నె క్రిషాంక్ విషయంలోనేమో 15 నిమిషాల్లోనే ఇది ఫేక్ రిపోర్ట్ అని తెలుసుకున్న వాళ్ళు మీరు అని మీరు అంటున్నారు. మేము కాదంటున్నాము, మీరు అవునంటున్నారు. ఈ సాయిరెడ్డి ఆత్మహత్య విషయంలో ఎందుకు మీరు మరి ఇంత టైం చేస్తున్నారు? ఎందుకు నిలబడుతుంది ఆ సాయిరెడ్డి రైటింగ్ సాయిరెడ్డిదా కాదనేది? ముఖ్యమంత్రి సోదరుడైతే దీంట్లో నిందితుడు కదా. మరి 2 నిమిషాలు చేసి ముఖ్యమంత్రి నిజంగా కొంచెం ఏమంటారు, ఆయనకు ఈ ఓపెన్ మైండెడ్నెస్ ఉంటే ఆయన చూడయ్యా మా బ్రదర్స్ మీదనే ఇలా వచ్చింది, ఆరోపణ వచ్చింది, అందుకొరకు అర్జెంటుగా పంపించి కనుక్కోండి అసలు ఈ మా బ్రదర్స్ ఉన్నారా లేదా అని ముఖ్యమంత్రి చెప్పొచ్చు కదా పోలీసు వాళ్ళకు. ఎందుకు చెప్తలేడు? ఎందుకంటే ఆయన వాళ్ళ బ్రదర్సు అందరినీ ఆయన కాపాడుకోవడం కోసం ఇవాళ హోంశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. అసలు పోలీసు శాఖ ఇట్లనే నా పనిచేసేది, ప్రజలకు తెలవాలి ఈ విషయం. పాడి కౌశిక్ రెడ్డి నా మీద అరికపూడి గాంధీ గూండాలు చంపుతారు మొర్రో అని చెప్పి సైబరాబాద్ పోలీసు కమిషనర్ గారికి ఫోన్ చేసిన, డీజీపీ గారికి ఫోన్ చేసిన, ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన, ఆయనకు రక్షణ కల్పించకుండా అరికపూడి గాంధీని షేర్లింగపల్లి ఆయన నివాసం నుండి పోలీసు బందోబస్తు మీద తీసుకొచ్చి 100 మంది పోలీసుల పహారాలో పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేస్తారు. పాడి కౌశిక్ రెడ్డి నా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది, నన్ను ఎప్పుడోసారి రేవంత్ రెడ్డి ఖతం చేస్తాడన్న భయంతో నాకు రక్షణ కల్పించండి, నా ఫోను ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన బంజారాహిల్స్ ఏసీపీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మధ్యాహ్నం 3 గంటలకు వస్తా సార్ అంటే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పోతేనేమో ఏసీపీ ఉంటాడు, ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు, ఒక గౌరవ ఎమ్మెల్యే మరొక ప్రోటోకాల్లో చీఫ్ సెక్రటరీ కన్నా పైన ఉండే వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తి పోలీస్ స్టేషన్కి పోతే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు, నువ్వు మా విధులకు ఆటంకం కలిగించినావు అని చెప్పి. ఇక ఎట్లా ఎవరికి చెప్పాలి? డీజీపీ గారు ఈ విషయాల మీద కూడా మాట్లాడితే బాగుంటుండే. ఎట్లాగో ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. ముఖ్యమంత్రి దేని మీద మాట్లాడతలేడు. ఆయనకు తెలిసినంత అల్లు అర్జున్ విషయంలో మాట్లాడడం ఒక్కటే ఆయనకు తెలుసు, ఇంకేం తెలియదు ముఖ్యమంత్రికి. మైనంపల్లి హనుమంతరావు
కేటీఆర్ మీద నేను పెట్రోల్ పోస్తా, హరీష్ రావు మీద పెట్రోల్ పోస్తా, నా మీద కూడా పోసుకుంటా, అందరం కలిసి పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుందాం, జైలుకు పోదాం, నా దగ్గర పక్కా ప్లాన్ ఉంది అని చెప్పి గజ్వేలు కాంగ్రెస్ బహిరంగ సభలో చెప్పిండు. మరి దీన్ని సోమోటోగా తీసుకోవాలిగా. సోమోటోగా తీసుకొని వెంటనే మరి సెక్షన్ బుక్ చేయాలిగా, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద 306. మరి ఎందుకు బుక్ చేయలేదు? మేము సిద్దిపేట పోలీస్ కమిషనర్ అడిగితే సార్ లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ ఉంటారు. ఓపెన్గా ఆయన పెట్రోల్ పోస్తూ ఉంటున్నాడు, చంపుతా అని డైరెక్ట్గా చెప్తున్నాడు. మరి ఎక్కడుంది పోలీసులకు విశ్వసనీయత?